విజయవాడ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం ఏర్పాటు చేశారు. రైతులకు రూపాయి నష్టం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని 24 గంటల్లో వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. అయినా వైసీపీ నేతలు అన్యాయంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 1674 కోట్ల బకాయిలు పెట్టి పారిపోయిన వైసీపీ నేతలు రైతుల పక్షాన మాట్లాడటమేంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అద్భుతమైన టార్గెట్ పెట్టుకుని ప్రతి రైతుకి అండగా నిలబడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసానికి ప్రారంభించాం. ఇప్పటి వరకు 1,18,000 మంది రైతుల సహకారంతో 8,22,000 మెట్రిక్ టన్ల ధాన్యం సేకరించాం. దీని విలువ 1,713 కోట్ల రూపాయలు. ఈ మొత్తం నగదుని కేవలం 4 నుంచి 6 గంటల లోపే రైతు ఖాతాల్లోకి జమ చేయడం అనేది ఒక రికార్డ్ సృష్టించాం. అదేవిధంగా కొంతమంది విమర్శించడానికి, రాజకీయంగా ఉపయోగించుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతున్న తరుణంలో కొన్ని వివరాలు తెలపక తప్పడం లేదు. ఈ సందర్భంగా ఇదే ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రక్రియ 2022-23 ఖరీఫ్ మాసంలో ఆ రోజున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజుకి కేవలం 3,33,175 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. 2023-24కి ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో కూడా కేవలం 2,40,635 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,58,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము ఈ రోజుకి గత సంవత్సరం మేము కొనుగోలు చేశాం. కేంద్ర ప్రభుత్వం